పేరమ్మా? నా పేరు మాధురి సార్. ఏం చేస్తారమ్మా? నేను డిప్లొమా చేసిన సార్, డిసిసిపి చేసిన. ఎస్ సార్. డిప్లొమాలో ఏంటమ్మా? డిసిసిపి చేసిన సార్, డిప్లొమా ఇన్ కంప్యూటర్ అండ్ కమర్షియల్ ప్రాక్టీస్. ఏం చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్? ప్రెసెంట్ ఖాళీగానే ఉన్నా సార్, హౌస్ వైఫ్. ఏంటి సమస్య? ఎందుకోసం వచ్చారు ప్రజా దర్బార్కి? జాబ్ గురించి వచ్చినాం సార్. జాబ్ లేదు, మా హస్బెండ్కి కూడా జాబ్ లేదు. సిక్కిలా చేస్తాడు, పని నడుస్తలేదు. కిరాయి ఇల్లు ఉంది, ఇల్లు లేదు మాకు. చాలా కష్టం అవుతుంది సార్. మాకు ఏదో తరఫున రేవంత్ రెడ్డి సార్ మాకు జాబ్ కల్పించాలని కోరుకుంటూ ఇంత దూరం వచ్చినాం సార్. మేము కిరాయి ఇంట్లో ఉంటున్నారా? కిరాయి ఇంట్లో ఉంటున్నాం సార్. కిరాయి కూడా కట్టుకోలేకపోతున్నాం సార్. ఆయన పని నడుస్తలేదు సార్ ఆయనకి. నేను స్విగ్గీలో డెలివరీ బాయ్ని. ప్రజెంట్ ఈ ప్రజావాణి అనేది ఇప్పుడు అప్లికేషన్లు ఇచ్చేయడం వరకే. అది 10 రోజుల తర్వాత మెసేజ్ వస్తుంది, 20 రోజుల తర్వాత కాల్ వస్తుంది అని చెప్తున్నారు. కానీ ఇది ఎంత వరకు అయితే సాధ్యమైతే నాకైతే తెలియడం లేదు. ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైమా మీరు రావడం? ఫస్ట్ టైం. నేను ఎవ్రీ రోజు ఇక్కడ నుంచి పోతూ ఉంటా. చాలా పబ్లిక్ కనిపిస్తారు, కానీ ప్రజావాణి అంటే ప్రజలతో మొత్తము ఒక దగ్గర పెట్టేసి వాళ్ళతో మాట్లాడితేనే మాకు తెలిసేది ఇబ్బందులు ఏముందో సీఎం కనుక్కోవాలి. సీఎం ఖాళీ అప్లికేషన్ ఇచ్చేసి పోవడము, ఇది ఎంతవరకు అయితే న్యాయము అనేది తెలియడం లేదు. మాకు రేషన్ కార్డు లేదు, ఇల్లు లేదు, 3 ఆడపిల్లలు ఉన్నారు, నిరుపేద కుటుంబం ఉంది. ప్రతి ఒక్క జాబ్కి మేము అప్లికేషన్ పెట్టింది, కాకపోతే ఎగ్జామ్ రాసిన ఫలితం లేదు. ఏడపోయినా లంచం, ఏ జాబ్ గురించి పోయినా లంచం ఏమంటున్నారు. కాదమ్మా, గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు దరఖాస్తు పెట్టుకోలేదు. గృహలక్ష్మికి దరఖాస్తు పెట్టుకున్నారా? పెట్టుకోలేదు సార్. పెట్టినాము. దానికి మాది బీసీ వాళ్ళు కానీ కొట్టేసినారు. బీసీ మాకు అసలు 6-7 ఇయర్స్ నుంచి మేము ట్రై చేసినాము. విజయనగర్ కాలేజ్ విజయనగర్లో మా మండల ఆఫీస్ ఉంది, అక్కడ పెట్టాను. ఫలితం లేదు సార్. ఆడ అడిగినవి ఆ ఫామ్ ఉందో లేదో మాకు తెలియడం లేదు. ఇప్పుడు మీకు ఏ సెక్టార్లో ఉద్యోగం కావాలని కోరుకుంటారు లోపల? ఏదైనా పర్వాలేదు సార్. ఎంటీఎస్, ఎల్డిఎస్ పోస్ట్, డేటా ఎంట్రీ ఏదైనా ఉంటే సరిపోతుంది సార్ మాకు. డిగ్రీ చేసిన సార్, ఉస్మానియా బీకామ్ జనరల్ చేసిన, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి, ప్రొఫెసర్ జి రామరెడ్డి కాలేజ్. చాలా కష్టం అవుతుంది సార్. ప్రైవేట్ సెక్టార్లో కూడా చూసుకోలేదమ్మా మీరు? ప్రైవేట్ సెక్టార్లో చూస్తున్నా కానీ దొరుకుతలేదు సార్. అన్ని కన్సల్టెన్సీ ఉంటున్నాయి జాబ్స్ అన్ని. ఏ సమస్య మీద మీరు అర్జీ రాశారు? మాకు జాబ్ కావాలని, నాకు మా హస్బెండ్కి ఇద్దరికి జాబ్, ఇల్లు. మాకు రేషన్ కార్డు కూడా లేదు సార్, ఇల్లు లేదు, ఇంటికి కిరాయి కట్టుకోలేకపోతున్నాం మేము. ఇప్పుడు ప్రజెంట్ అయితే జిఎస్టీ అది సిఎస్టీ అని వచ్చింది, అందులో ఆర్డర్లు పడిపోయినాయి. ఓలా, ఊబర్, ర్యాపిడో అది వెహికల్ నడిపించి ఏమాత్రం ఒక 500 వచ్చినా చాలా ఎక్కువ అయిపోతుంది. ఆ 500తోని ఇల్లు గడవడం అంటే చాలా కష్టమవుతుంది సార్.